రైట్ గైస్. సో టుడే జెమినైలో మిగిలిన ఆప్షన్స్ అనేది మనం చెక్ చేద్దాము. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్. డౌట్ వస్తే అడగండి. పరమేశ్వరరావు మ్యూట్. యా, సో నేను మీకు వచ్చే ముందు క్లాడ్ని అడిగిన ఏమేమి ఉన్నాయి ఇంకా జెమినైలో మనం కవర్ చేయాలంటే ఎన్ని చెప్పింది చూడండి. జెమినై జెమ్స్, డీప్ రీసెర్చ్, క్యాన్వాస్, జెమినై లైవ్, షెడ్యూల్డ్ యాక్షన్ అంటే అందులో చిన్న చిన్న ఆప్షన్స్ కూడా చెప్పింది అనమాట. నోట్బుక్ వెళ్ళాం మీరు అందరూ ప్రాక్టీస్ చేశారు కదండి కోర్స్ లోనే. ఎస్ సార్ చేశాను సార్. ఎస్ సార్. ఇమేజ్ ఎడిటింగ్, మ్యూజిక్ జనరేషన్, స్టోరీ బుక్, పీడిఎఫ్లు ఇవన్నీ పెట్టి అనాలిసిస్ చేయడము. జెమినై స్పార్క్ అనేది ఇది పెయిడ్ వర్షన్ లో ఉంది, ఏజెంటిక్ మోడ్ ఉంది ఇది. జెమినై అండ్ ఆల్ సర్ఫేసెస్ మనం చూసాం కదా, క్రోమ్ లో కనిపించింది, జీమెయిల్ లో వచ్చింది. ఏఐ స్టూడియో ఇది మోస్ట్లీ డెవలపర్ మనకు వస్తుంది. ఓకే, ఈ విధంగా ఈరోజు మాక్సిమం ఎన్ని అయితే అంత చూద్దాం దాని గురించి. సో మీరు చూస్తే ఇప్పుడు ఇది చాట్ వర్షన్ అండి. దిస్ ఇస్ ద చాట్ వర్షన్. కెన్ యూ సీ స్పార్క్? స్పార్క్ నాకు యాక్సెస్ ఉంది, మీకు ఉందో లేదో తెలియదు. అది నాకు ఉంటే యూ కెన్ ట్రై ఇట్. అండ్ యా, సో చాట్, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ చేస్తాం మనం. ఇక్కడ నోట్బుక్ ఉంది, నోట్బుక్ బట్టి మాట్లాడదాం ఎందుకంటే మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి. విల్ టాక్ లేటర్. అండ్ 1 second. యా, ఇక్కడ క్రియేట్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది. లెట్స్ ట్రై దిస్. మ్యూజిక్ ఒకసారి ట్రై చేద్దాం. దీని తర్వాత మళ్ళీ ఒకసారి నోట్బుక్ లో అందరికి తెలియకపోవచ్చు, ఒకసారి నోట్బుక్ కూడా వెళ్ళి ఒకటి శాంపిల్ చూపిస్తుంది. అంతా స్పార్క్ చూద్దాము, ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయి కూడా చూద్దాం అనమాట. మ్యూజిక్ కి ఆల్రెడీ సునో చాలా బాగుంటుంది. ఓకే, అది నేర్చుకుంటే అంతకంటే ముందు ఈ జెమినైలో కూడా ఆప్షన్ వచ్చింది కాబట్టి చూద్దాం ఏ విధంగా ఉందో. బట్ ఐ నో దట్ సునోనే చాలా బాగుంటుంది. చూద్దాం వీళ్ళది ఎలా ఉందో. మ్యూజిక్ అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ట్రాక్ అని అడిగింది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. బట్ ఆల్రెడీ ఉంది ఇక్కడ 90s ర్యాప్, లాటిన్ పాప్. ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం ఏమొస్తుంది. అంటే 90s ర్యాప్ అంటే దానికి అంటే 90s ర్యాప్ ఇప్పుడు ఇంకేమన్నా చెప్పు చాలు, ఆ పాట ఈ మ్యూజిక్ కలుపుకొని ఇస్తుంది. ఇక వర్కౌట్ అని, రొమాన్స్, కవేలి మెటల్, అన్ని రకాలుగా ఉన్నాయి. బట్ అలా కాకుండా మనం రాగా తయారు చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి. లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్. చాట్ జీపీటీకి వెళ్తున్నా, నేను ఒక ప్రాంప్ట్ అడుగుతున్నా. I'm using a Gemini music option. I want to test it. This is the first time I'm doing. I've already worked on Suno, but I don't know how this works. So same like a Suno, shall I generate song in ChatGPT and push it over there, or is this anything else? Please let me know. Guys, ఇప్పుడు నేను కూడా మ్యూజిక్ ఫస్ట్ టైం చేస్తున్నాను. వన్ థింగ్ యూ షుడ్ లెర్న్ ఈస్ హౌ టు సెల్ఫ్ లెర్న్. ఇప్పుడు నేను ఇదంగా ఇట్లాంటి నేర్చుకుంటా, మీరు అదే ఫాలో అవ్వండి. సో దట్ ఏ టాపిక్ అయినా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎస్, యూ కెన్ స్టార్ట్ ఆల్మోస్ట్ ద సేమ్ వే అని చెప్పాడు. ఆల్మోస్ట్ ద సేమ్ వర్క్ ఫ్లో యూజ్డ్ విత్ Suno, but Gemini gives you two good approaches. Gemini's music option is powered by Google's Lyria music models. You can directly describe the song you want and Gemini can generate the music, vocals and lyrics itself. అక్కడనే చేస్తుంది. శ్రీనివాసరావు మ్యూట్ పెట్టుకోండి. జాషువా, కెన్ యూ మ్యూట్? Yes, sir. Yeah. You can also provide your own lyrics. Google specifically recommends putting your lyrics after lyrics. Gemini recommends putting your lyrics after lyrics in the prompt. Okay. For your first test, I recommend this workflow. Option 1, easiest, do everything inside Gemini. Go to Gemini, create a music, and enter something like create an energetic, motivational Telugu song about a student learning new skill, working hard, and finally becoming successful. అంటే పాట ఇచ్చినప్పుడు ఇట్లా చెప్పమంటుంది. నీకు ఇక్కడ ఏం పాట, స్టూడెంట్ కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాడు దానికి సంబంధించి అని చెప్పింది. స్టైల్ ఏంటి,
మోడర్న్ తెలుగు సినిమాటిక్ మోటివేషనల్ సాంగ్, మూడ్ ఇన్స్పైరింగ్, ఎమోషనల్, ఎనర్జెటిక్, వోకల్స్ పవర్ఫుల్, మేల్ తెలుగు, అంటే ఇవన్నీ చెప్పాలి మనం, వోకల్స్ మేలా ఫీమేలా అని. Instruments, cinematic drums, piano, strings, and modern electronic elements. Structure soft, emotional intro, energetic words, powerful, catchy. Language Telugu, make the chorus memorable and uplifting. Gemini can generate the lyrics itself from the theme. You don't necessarily need ChatGPT at all. Gemini supports specifying general, era instruments, dynamics, vocal characters. ఎందుకు అంటే సునోలో ఇట్లా కాదండి. ఎందుకంటే సునో అనేది వీళ్ళలాగా పవర్ఫుల్ ఎల్ఎం మోడల్ కాదు. జెమినై ఈజ్ ఆల్రెడీ ఎల్ఎం మోడల్. కాబట్టి నువ్వు ఇది చెప్తే ChatGPT లేకుండా చేసేసుకుంటుంది అని చెప్తుంది. మంచిదే, ట్రై చేద్దాం. వాడు ఇచ్చిన శాంపుల్ మనం ట్రై చేద్దాం, తర్వాత మన ముందు కూడా ట్రై చేద్దాం. Option 2, better control, ChatGPT, Gemini. This is workflow I would use for your classes. ChatGPT write the concept, lyrics, Gemini music generate the actual song. For example, first ask me, create a 2-minute Telugu motivation song about ODMT students learning అని చెప్తుంది. Then paste those lyrics in the Gemini like, create a modern Telugu motivational anthem, ఈ విధంగా పేస్ట్ చేయని చెప్పి లిరిక్స్ని ఇక్కడ పేస్ట్ చేయమంటుంది. జనర్ ఏంటి, తెలుగు పాప్, మూడ్ ఏంటి, టెంపో ఏంటి, వోకల్ ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఇక్కడ వచ్చిన లిరిక్స్ అక్కడ పేస్ట్ చేయమంటుంది. This usually gives you much more control over the message, especially if you are creating an ODMT song. And Gemini is no longer limited only to very short experiments. Lyria 3 Pro can create tracks up to about 3 minutes. One important difference from Suno, think of it this way. Suno, lyrics plus style equals the song. Gemini, idea, prompt, image, video plus lyric if you want, then song. ఓకే, చాలా చెప్తుందిలేండి. మనం 1 by 1 ట్రై చేస్తాం. ఇప్పుడు వీడు చెప్పిందానే చెప్పండి సార్. ఇప్పుడు మనకి మ్యూజిక్ మీదే మనకి అండర్స్టాండింగ్ లేకపోయినా మనం జనరేట్ చేయొచ్చు సార్. ఇప్పుడు మనకి మ్యూజిక్ లో నాకు మ్యూజిక్ మీద నాకు ఏడా పిహెచ్డి చేసిన చెప్పు, నాకేం తెలియదు. ఎవరైనా చేసుకోవచ్చు ఏ మోడల్లా. పిహెచ్డి ఈ మోడల్స్ చేసినాయి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. గో దేర్ అండ్ పుష్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తున్నాను జెమినీ దగ్గరికి, మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నాము, సింపుల్గా పేస్ట్ చేస్తున్నాం. చూడు, నాకు మ్యూజిక్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు, బట్ సీ వాట్ ఇట్ కెన్ డూ. నువ్వు ఎల్ఎల్ఎం మోడల్ని ట్రైన్ చేసే నాలెడ్జ్ ఉంటే చాలు, యూ డోంట్ నీడ్ మ్యూజిక్ నాలెడ్జ్. అంతేందుకు మనకు వీడియో ఎడిటింగ్ మీద నాలెడ్జ్ ఉంటానా, వీడియో ఎడిటింగ్ చేసినాం కదా, సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇన్ జెమినీ ది మ్యూజిక్. లెట్స్ సీ. అంతకంటే ముందు లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ యాజ్ వెల్. ఇక్కడ వీళ్ళని అడుగుదాం, దీంతో పాటు ChatGPTని అడుగుదాం సెకండ్ సాంగ్ కోసం. అంటే ముందే ఇక్కడ లిరిక్స్ తీసుకొని అక్కడ చేయడం మోడ్ చేద్దాం. ఓకే, I want you to give me lyrics for the following situation. A housewife who has a career gap after her marriage. Now she wants to restart her career. It has to be more motivational, and it should motivate her in such a way that nothing is late. She can start her career again, and she can achieve her goal. In such a way, I want you to create a lyrics for this, and it has to be in Telugu, and I want you to use some rap mixes in this. Give me proper lyrics. Situation చెప్పాలి, సిచ్యువేషన్ చెప్పడం వస్తే చాలు, లిరిక్స్ అదే తయారు చేస్తాం. ఈ లిరిక్స్ని నువ్వు సునోలో వాడుకో, జెమినీలో వాడుకో, ఇక్కడ వస్తుందిలేండి. ఓకే, ఇక్కడ అయిపోయింది మనకు సాంగ్ వచ్చేసింది. చూడండి, లక్ష్యం నా ప్రయాణం, తెలుగు మోటివేషనల్ సాంగ్, చాలా స్పీడ్గా చేసింది. నేను డౌన్లోడ్ చేసి వినిపిస్తా. ఫస్ట్ నేను చెక్ చేస్తా. Let me download video with cover art. ఇది ప్లే చేసిన లిరిక్ చేసిన దాన్ని మళ్ళీ ట్రై చేద్దాం మనం.
ఎస్, ప్లే చేస్తున్నా, వినిపిస్తుందో లేదో చెప్పండి నాకు. వినిపిస్తుందా అండి? వినండి, అర్థం చేసుకుందాం ఎట్లా వచ్చిందో. మీ ముందర కాపీ పేస్ట్ చేసిన. ఇది బాగాలేకపోతే వేరే స్టైల్లో చేద్దాం. చిరునవ్వే నాకు తోడు, ప్రతి క్షణం ఒక పాఠం, నిదురానం ఒక పాఠం, నిదురాని కల్లాలో క్షణం, జ్వలై శ్రమమే కాంతుల్ని చూపే, సత్యానికి చూపే. సంకల్పం. ఓకే, నచ్చలేదు. సౌండ్ బ్రేక్ అయింది సార్. బ్రేక్ అవుతుంది సార్. వాల్యూమ్ కూడా చాలా చిన్నగా ఉంది. లో వాల్యూమ్ ఉంది, బ్రేక్ ఇక్కడ ఈ ప్లేయర్ ఉంది కాబట్టి అట్లా ఉంది. నేను ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాట్సాప్ లో పంపిస్తున్నా, అది చూడండి. వచ్చింది సాంగ్. ఓకే, మ్యూజిక్ బాగుంది, బట్ లిరిక్స్ అనేది చక్కగా చేయలేదు అనమాట. అది వాయిస్ తప్ప మ్యూజిక్ ఎక్కువ లేదు సార్. లేదు, ప్రాబ్లం. మీరు వాట్సాప్ లో పంపిస్తే చెక్ చేయండి ఇప్పుడు సార్. జాషో వీళ్ళకి గ్రూప్ లో పెట్టండి. ఓకే సార్. మళ్ళీ ఇందులో ఎంతమంది మార్నింగ్ ఉన్నారో తెలియదు, ఈవినింగ్ ఉన్నారో తెలియదు. బట్ వాట్ ఐ ఫౌండ్ ఈస్ లిరిక్స్ లో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి అనమాట. దాన్ని మనం రెక్టిఫై చేద్దాం. విల్ రెక్టిఫై దట్ యాజ్ వెల్. నార్మల్ గా సాంగ్ తోటి చేద్దాం. అంతలోపల మీకు సాంగ్ పంపిస్తాడు జాషువా, మీరు ప్లే చేసి చెక్ చేసుకోండి ఒకసారి. వచ్చేసింది సార్. చెక్ చేసుకోండి గైస్ అందరూ. సార్ లిరిక్స్ సిసిలో వస్తుంది సార్, క్యాప్షన్స్ ఏంటండి? ఈ ర్యాప్ వచ్చేటప్పుడు లిరిక్స్ కూడా డిస్ప్లే అవుతుంది సార్. ఇప్పుడు ఈ వీడియో చిన్నలా రాలేదు, ఓన్లీ బ్యానర్ మాత్రమే వస్తుంది. బట్ వేరే ప్రాసెస్ ఉంది దానికి, సునోలో చెప్తాను. ప్రస్తుతానికి జస్ట్ రాలేదు సార్. మీరు ఏ బ్యాచ్? సంపూర్ణ మేడం బ్యాచ్, ఏప్రిల్ బ్యాచ్ వాళ్ళకి రాలేదు. జాషువా రాకేష్ కి పంపించి రాకేష్ ని షేర్ చేయండి. పంపించాను సార్. రాకేష్ చూసినట్లేదు, నేను కాల్ చేస్తాను సార్. 2 minutes వచ్చేస్తుంది. రైట్, వచ్చిన వాళ్ళు చూడండి. వాట్ యూ ఫౌండ్ గైస్? ఏమైనా మిస్టేక్స్ ఫౌండ్ అవుట్ చేశారా? వాట్ యూ ఫీల్? ఎలా అనిపించింది అది? జెమినై మ్యూజిక్ బాగానే క్రియేట్ చేసిందా? మ్యూజిక్ ఇస్ గుడ్ సార్, బట్ మిస్టేక్స్ ఉన్నాయి. లిరిక్స్ మిస్టేక్ చేస్తుంది కదా. ఓకే, దాని ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు జెమినై ఎప్పుడైతే మనం డైరెక్ట్ అడిగినామో, అంటే జెమినైలో చెప్పాను ఇమేజ్ మోడల్ బాగాలేదని చెప్పాను, వీడియో మోడల్ చాలా బాగుంది. అగైన్ మళ్ళా మ్యూజిక్ మోడల్ కూడా అంత బాగాలేదని అర్థమైపోయింది. అంటే మ్యూజిక్ జనరేట్ చేసింది బాగానే, కానీ లిరిక్స్ కూడా తప్పులు చేస్తుంది. అందుకు ఏం చేయాలి మనము? జెమినై చూడండి, ఇక్కడ చూడు, ఆల్రెడీ ఇది చేసింది చూడు, ఇది లిరిక్స్. ఇగో ఇది ప్రాపర్ ఉంటాయి చాట్‌జిపిటిలో లిరిక్స్. దీన్ని వాడుకుంటే బాగుంటుంది. ఇగో ఇంట్రో ఏంటి, నేను ఇంకా డీప్ గా పోతున్నాను. ఇక్కడ చాలా డీప్ ఉంటుంది. ఇప్పుడు పరమేశ్వర్ అడిగిండు, మనకు సాంగ్స్ మీద నాలెడ్జ్ లేదైనా చేయొచ్చా అంటే, నేను నేర్పిస్తాను మీకు. మన నాలెడ్జ్ లేకున్నా కూడా ఈ పల్లవి ఏ విధంగా పెట్టాలి, దాన్ని ఎట్లా రిపీట్ చేస్తే బాగుంటుంది అనేది సులువుగా నేర్పిస్తాను. ఈరోజు జస్ట్ టెస్ట్ కోసమే, బీయింగ్ అ బిగినర్ గా ట్రై చేయండి.
ఇగో ఒకప్పుడు నాకు కలలు ఉండేవి, నా దారిలో నేను నడిచేదాన్ని. కాలం మారింది, జీవితం మారింది, బాధ్యతల మధ్య నన్నే మరిచాను. ఇల్లు, పిల్లలు, కుటుంబం కోసం నా రోజులన్నీ అర్పించాను. కానీ నా మనసులో ఉన్న ఆ కలను ఎప్పుడు నేను వదలలేదు. సో లిరిక్స్ చాలా బాగా ఇస్తుంది, కోరస్ ఏంటి ఇవన్నీ ఇచ్చింది. అయితే దీనికి మనం అక్కడ వాడాలి. ఓకే, ఐ లైక్ ద లిరిక్స్, బట్ గివ్ మీ ప్రాంప్ట్ ఇన్ సచ్ వే డైరెక్ట్లీ ఐ కెన్ పేస్ట్ ఇట్ ఆన్ జెమినీ విత్ దిస్ లిరిక్స్. గివ్ మీ ప్రాంప్ట్. ఇకనే మొత్తం రెడీమేడ్ చేసుకొని దెన్ జెమినీకి పోతాం, దెన్ చూద్దాం ఇప్పుడు ఎట్లిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఓన్ లిరిక్స్ బాగాలేవు. ఇక చూడండి ఇప్పుడు, క్రియేట్ అ పవర్ఫుల్ తెలుగు మోటివేషనల్ సినిమాటిక్ సాంగ్ అబౌట్ అ మ్యారీడ్ ఉమెన్ housewife who had a career gap after marriage and family responsibilities, but now decides to restart her career and achieve her dreams. The song should feel emotional in the beginning. చూడండి, ఒక కంపోజిషన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇవన్నీ చెప్తారు, ఎట్లుండాలి అనేది. ఇప్పుడు నీకు అవసరం లేదు, దీన్ని నాలెడ్జ్ ఇది చెప్తుంది, తీసుకొని పేస్ట్ చేయడం అనేది బాధ. ఎమోషనల్ ఇన్ ద బిగినింగ్, హోప్ఫుల్ ఇన్ ద మిడిల్, హైలీ మోటివేషనల్ ఇన్ ద కోరస్, energetic during the rap section, and inspiring cinematic at the ending. Music style, Telugu cinematic motivational. Main vocal, warm, emotional and powerful, female Telugu singer. If you want, you can put male, new step. Rap ఏంటి, confident female. Mood progression, tempo మనకు తెలియదు, 75 to 80 BPM అంట. ఇన్స్ట్రుమెంట్ పియానో, ఇవన్నీ. వోకల్ డైరెక్షన్ ఏంటి, సూపర్ ఇచ్చిన తర్వాత లిరిక్స్. ఇది జస్ట్ నువ్వు కాపీ చేసుకో, go there and paste it over here. అర్థమైందండి అందరికి? ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ వాట్ ఐమ్ డూయింగ్? ఎస్ సార్. ఇనీషియల్ గా జెమినైలో వచ్చి బై డిఫాల్ట్ దాన్ని అడిగితే ఇచ్చింది, మ్యూజిక్ బాగుంది కానీ ఆ వర్డ్స్ ని స్పష్టంగా చెప్తలేదు, కాబట్టి ఇట్స్ క్లియర్లీ అండర్స్టాండ్ దిస్ ఇస్ ఏ అని అనిపిస్తుంది. అలా కాకుండా చాట్ జీపీటీకి వెళ్ళి లిరిక్స్ తీసుకొని దాన్ని ప్రాంప్ట్ లాగా రెడీ చేసి రెడీమేడ్గా ఇక్కడ పెడుతున్నాను అనమాట. అండ్ ఐ యాడెడ్ మ్యూజిక్. ఇప్పుడు కొంచెం దానికంటే బెటర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. స్టిల్ చూద్దాం. సునో అనేది మ్యూజిక్ కోసమే తయారు చేసింది కాబట్టి దేర్ ఎల్ఎల్ మోడల్ ట్రైన్డ్ వెరీ వెల్. వీళ్ళు ఏంటంటే అన్ని మనం గ్రాప్ చేయాలని చేసినప్పుడు కొంచెం క్వాలిటీ దెబ్బతింటుంది అండి. సునో ఇస్ ద బెస్ట్. అక్కడ వెళ్ళినప్పుడు మనం 1 to 2 days స్పెండ్ చేసి మరి ఐ మేక్ యూ ఇన్ సచ్ వెదర్ మీరు రియల్గా ఒక కంపెనీకి, ఒక వీలైతే ఒక షార్ట్ ఫిలింకి, వీలైతే మూవీకి ఇచ్చే రేంజ్కి తీసుకొస్తాం. అక్కడ మనసు పెట్టి చేద్దాం. అంతకంటే ముందు ఇక్కడ నెట్ ప్రాక్టీస్ అనుకో. ఓకే, రాకేష్ బ్యాచ్ వాళ్ళకి వచ్చిందా సాంగ్? వచ్చింది సార్, బాగుంది సార్, లిరిక్స్ చాలా బాగుంది సార్. ఓకే, అదే పాడల్లా కొంచెం స్పష్టత లేదు, చేయొచ్చులేండి, పర్లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంత చేస్తున్నామంటే గుడ్డే కదా. రైట్, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తా. పాటను డైరెక్ట్ గా జెమినీకి వెళ్ళి అరే బై నాకు గివ్ మీ మదర్ సాంగ్, గివ్ మీ ఫాదర్ సాంగ్ అంటే కూడా ఇచ్చేస్తుంది అంతలకు అదే. కానీ అది అంత ప్రాపర్గా ఉండదు. అలాంటప్పుడు చాట్ జీపీటీకి వచ్చి సిచ్యువేషన్ చెప్పండి, మీ సిచ్యువేషన్ ఏంటి, సిచ్యువేషన్ కూడా డీటెయిల్గా చెప్పాలి. నేను చెప్పాను హౌస్ వైఫ్, కెరియర్ రీస్టార్ట్, కష్టాలు అని చెప్తే అది మంచిగా సాంగ్ కంపోజ్ చేసింది. చేసిన దాన్ని ఇప్పుడు నేను జెమినీలో వాడుతున్నారా, దానికి రెడీమేడ్ ప్రాంప్ట్ ఇచ్చేసి అంటే ప్రాంప్ట్ ఇచ్చింది. ఈ ప్రాంప్ట్ తీసుకెళ్లి జెమినీకి ఇచ్చాను. నౌ ఇట్ స్టార్టెడ్ జనరేటింగ్ ద సాంగ్. సాంగ్ చేసింది. నేను ఒక్కసారి చెక్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాను. డాష్ ఆఫ్ పంపించింది చూడండి గైస్. ఈ పాట బాగుంది, దాంతో పోల్చుకుంటే ఇది బాగుంది. కొంచెం స్పీడ్గా ఉంది బట్ బాగుంది. ఈ జస్ట్ సీ దిస్, చూసి నాకు చెప్పండి. ఓకే సార్. అంతలోపు నేను వింటా.
వచ్చిందా అందరికి? యు గాట్ ఇట్? సార్ మాకే రాలేదు సార్, ఇంకా సార్ ఇంకా రాలేదు సార్. నీకు జాష్మానికి రాలేదా? రాలేదు సార్. లక్ష్యం నా ప్రయాణం. సెకండ్ సార్ ఒకటి పంపించారు ఇందాక 5 minutes బ్యాక్, అది పంపించేసాను సార్. అది కాకుండా కొత్తదేమో. 1 second. అది పెట్టినా కానీ ఎందుకు రాలేదు? అయిపోయింది చూడు. అప్పుడు నాకు కలలుండేవి. వినిపిస్తుందా గైస్ నేను ప్లే చేసేది? ఎస్ సార్. కాలం మారింది, జీవితం మారింది, బాధ్యత మధ్య నన్ను మరిచాను. ఇల్లు పిల్లలు కుటుంబం కోసం నా రోజులు అన్ని అర్పించాను, కానీ నా మనసులో ఉన్న కలను ఎప్పుడు నేను వదల్లేదు. నేను గడిచాయని ఆగిపోకు, అవకాశం లేదని దిగులు పడకు, నీ కథనే ఇంకా ముగిసిపోలేదు. నీ గమ్యం ఇంకా దూరం కాలేదు, చేతుల్లో పని కళ్ళల్లో కల, మనసులో ఇంకా ఉంది ఆ బలం. ఒక్కడుగు నేడు ముందుకు వేస్తే రేపటి ప్రపంచం నీదవుతుంది. నిన్న ఏం జరిగిందో వదిలే, ఈ రోజు నీ కోసం మొదలే. వయసు కాదు సమయం కాదు, నీ సంకల్పమే నీ విజయానికి దారి. మొదలు నీ కలలపై ఆలస్యమైంది అని నువ్వు నీ అవకాశాన్ని నువ్వే ఆపకు. వేచి నిలబడు, ముందుకు నడువు, నీ గమ్యాన్ని నువ్వే చేరువు. నువ్వు చేయగలవు, నువ్వు గెలవగలవు, నీ జీవితాన్ని నీ నడిపిన నీ చేతులు నీ కర్యని నీ బలహీనత కాదు, నీ ప్రయాణంలో చిన్న విరామం మాత్రమే. నువ్వు నేర్చుకున్న జీవిత పాఠాలు, ఏ సర్టిఫికెట్ కంటే తక్కువ మాటలు. యో విను, ఇది నీ సమయం, లేట్ అయిపోయి కొత్త ప్రారంభం. గ్యాప్ ఉంది, భయపడతావా? నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అదే నీ బలం. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫ్యామిలీ కోసం ఫైట్ చేసావు, విధిన్ కోసం ఒక్కసారి ఫైట్ చేయి చూడు. స్కిల్ నేర్చుకో, స్టెప్ తీసుకో, ఫియర్ ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళు. రెస్టార్ట్ అంటే 0 నుంచి కాదు, ఎక్స్పీరియన్స్ తో వచ్చలేవ 2. గ్యాప్ ఒక చాప్టర్, నీ స్టోరీకి నువ్వే రైటర్, నీ ఫ్యూచర్ కి నువ్వే క్రియేటర్. ఒక అవకాశం కోసం ఎదురు చూడుకుని అవకాశాన్ని నువ్వే తయారు చేయి. డ్రీమ్ లర్న్ వర్క్ రైస్, ఈసారి నీ పేరు ప్రపంచానికి వినిపించే. ఎన్ని సంవత్సరాలు గడిచినా నీ కలకి ఎక్స్పైరీ డేట్. గైస్ ఎట్లుంది? బాగుంది సార్. బాగుంది సార్, బట్ దీర్ఘాలు సరిగ్గా తీసుకోవట్లేదు సార్. చాలా బాగుంది సార్. తెలుగు వర్డ్స్ కొంచెం ఇదిగా వస్తున్నాయి సార్. దీర్ఘం సరిగ్గా ఇవ్వట్లేదు సార్. చెప్పాను కదా, Fast జెమినై ఇస్ నాట్ మేడ్ ఫర్ మ్యూజిక్. వాళ్ళకి ఆప్షన్ యాడ్ చేశారు. సునోకి వచ్చేవరకు ఇదే పాటను ఫైన్ ట్యూన్ చేయొచ్చు, బట్ స్టిల్ మన ఎంతసేపు 5 నిమిషాల పాట వచ్చిందా లేదా? Yes, అవునా sir. కదా? వచ్చింది. 5 నిమిషాల పాట వచ్చింది, అది కూడా కొంచెం మోటివేషన్ ఉందంటే దట్స్ గుడ్. ర్యాప్ సెక్షన్ చాలా బాగుంది. నార్మల్ ర్యాంప్ సార్ బాగుంది. యాక్చువల్ గా మనం యాడ్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ షోకేస్ చేస్తూ మనం చూపిస్తాం కదా సార్, అలా సాంగ్ కి రాదా సార్? ఇప్పుడు ఏంటమ్మా, మనం ఏం చేసినాం? ఆడియో జనరేట్ చేసినాం అంతేనా? ఎస్ సార్. వీడియో ఏడా చేసినాం? మనం వీడియో చేయలే కదా. అది మ్యూజిక్ ఇస్తారు అంతే, వీడియో ఇస్తారు. వీడియోకు సపరేట్ టూల్ వాడాలి మళ్ళీ. ఓకే, అప్పుడు ఏంది, ఈ మ్యూజిక్ తీసుకో, నువ్వు ఆల్రెడీ జెమినీ ఫ్లో వాడావు కదా, ఆ Yes, సీన్స్ తోటి చేయొచ్చు. బట్ అది కాకుండా వేరే టూల్ నేను చూపిస్తానండి, ఆటోమేటిక్ అదే చేసుకుంటుంది. ఓకే సార్. కొన్ని ప్రీమియం టూల్స్ ఉన్నాయన్నమాట. మామూలుగా ఎడిటర్స్ అయితే ఏం చేస్తారు, ఈ పాటకు బ్యాక్గ్రౌండ్ అన్నట్టు మీరు విఎన్ యాప్లో కానీ, క్యాప్ కట్లో కానీ, ఫిల్మోరాలో కానీ ఫొటోస్ యాడ్ చేసుకుంటూ కూడా బేసిక్ వీడియో వస్తుంది. నేను ఒక అమ్మ సాంగ్ చేశాను కదా, ఆ సాంగ్కు మాత్రం ఇప్పుడు సునో అనేది మ్యూజిక్ అయితే సోండో అని ఒకటి ఉంది. అదేం చేస్తుంది, నువ్వు చేసిన పాటను తీసుకుపోయి అక్కడ పెట్టి అంతే, దానికి తగ్గట్టు వీడియో తయారు చేస్తుంది. అది ఏజెంటిక్, అది చూపిస్తాం మీకు ఎలా ఉందన్నది. ఓకే, ఈ సాంగ్ ఇంకా ఫైన్ ట్యూన్ చేద్దాం తర్వాత, మనం ఫైన్ ట్యూన్ చేసిన తర్వాత విల్ సీ ఇట్. బట్ ఓవరాల్ less than 5 minutes లో ఈ సాంగ్ వచ్చిందంటే మంచిగా ఉంది కదా. మీనింగ్ అయితే ఉంది. ఒక హౌస్ వైఫ్ ఆ లిరిక్స్ అంతా ప్రాపర్ గా రాసుకుంది. దీన్ని ఇప్పుడు 5 నిమిషాలనే పాట ఇంత అయితే 5 రోజులు కూర్చుంటే ఎంత బాగా వస్తుంది పాట, ఆలోచించేయండి.
రియల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అట్లనే చేస్తారు అనమాట. ఫస్ట్ రా ఐడియా ఉంటుంది, దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ మంచిగా వస్తారు. బట్ మనం 5 రోజులు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఒక గంట సేపు కూర్చుంటే ఏ సాంగ్ అయినా మంచిగా చేయొచ్చు. ఇప్పుడు నేను కొన్ని గంటలు కూర్చున్నా కాబట్టి నాకు అర్థమైందా దీని సైన్స్ ఏంది, ఎట్లా పెడితే జనాలకి ఎక్కుతుంది బ్రెయిన్ కి అని ఆలోచించి నేను చేశాను అనమాట. ఐ ట్రై టు షో యూ మై వర్క్ హియర్. నేను చేసిన ఆర్ట్ సునోలో చేసింది చూపిస్తాను నీకు, దెన్ నువ్వు అర్థం చేసుకోవచ్చు ఒక పాట నేను ఏ విధంగా చేసిన అనేది. వన్ సెకండ్. ఇగో మన ఛానల్ ఓడిఎంటి మ్యూజిక్ అని పెట్టాను. నేను చూద్దాం ఇది ప్రాపర్ గా సౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మనం క్లౌడ్ అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇది నేను ఒకటి ప్లే చేస్తా, మీకు సాంగ్ వస్తుందో లేదో చెప్పండి. రావాలి యాక్చువల్గా. సో ఈడు మా అల్లుడి మీద వానికి బర్త్డే ఉంటే సాంగ్ 1 year బర్త్డే అప్పుడు సాంగ్ తయారు చేసిన నేను. చూడండి ఒకసారి. వాడి పేరు రుద్ర అన్నమాట. రుద్ర నువ్వే మా ప్రపంచం, రుద్ర నువ్వే మా ఆనందం, రుద్ర నువ్వే మా ప్రపంచం. ఒక చిన్న నవ్వుతో వచ్చావు, మా ఇంటి వెలుగై నిలిచావు, చిన్న చిన్న చేతులతో మా హృదయాలను దోచుకున్నావు. నిన్ను చూసిన మొదటి క్షణం కాలమే ఆగిపోయినట్లుంది, నీతో మొదలైన ఈ ప్రయాణం మా జీవితంలో అందమైన కథైంది. రుద్ర నువ్వే మా ప్రపంచం, రుద్ర నువ్వే మా ఆనందం, రుద్ర నువ్వే మా ప్రపంచం. హే రుద్ర. రైట్, బాగుందండి ఇది. సూపర్ ఉంది సార్. సూపర్ ఉంది సార్. ఇప్పుడు నీకు మ్యూజిక్ క్లారిటీ చూడు, లిరిక్స్ చూడు. ఓకే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. చాలా బాగుంది సార్. ఇది టూల్ గ్రేట్నెస్. దాంతో పాటు మీకు ఇక్కడ నా సైకాలజీ అగైన్ పరమేశ్వర్ అడిగినట్టు మనం ఎక్స్పీరియన్స్ కాదు, నేను ఎక్స్పీరియన్స్ కాదు, కానీ ఈ పాట అయిపోయేలో కూడా మీకు ఒక వర్డ్ రిజిస్టర్ అయిపోతుంది. ఏంటండి, ఏ వర్డ్ రిజిస్టర్ చేస్తున్నా నేను? రుద్ర 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 మా ప్రపంచం అనేది రిజిస్టర్ చేస్తున్నా. అదే మనం సైకాలజీ నేర్చుకోవాలి. అది నేను చూపిస్తాను మీకు ఎట్లా అన్నది. అదే వాడి కోసం నేను ఇంగ్లీష్ లో కూడా చేశాను. ఇది ఇంగ్లీష్ న్యూస్ చూడండి, ఇంగ్లీష్ చాలా బాగా చేస్తుంది. చాలా క్లారిటీ ఉంది సార్ వాయిస్. అవును, ఇది ఇంగ్లీష్ లో చూడండి. One year ago you came our way, a little miracle on a special day. Tiny fingers wrapped around my hand, and suddenly life felt perfectly planned. I watched you smile, I watched you grow, through every laugh and every little glow. From sleepless nights to morning light, you became our world's delight. Rudra, our little star, you are love just as you are. 1 year today, a lifetime to go, we'll be beside you wherever you grow. Rudra, our sweetest dream, more precious than we ever imagined. Happy birthday, our baby boy, you fill our hearts with endless joy. అసలు అనిపిస్తుంది అనేది ఏ సాంగ్ అని అనిపిస్తుంది అసలు. రియలిస్టిక్ అండి చాలా. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్.
చాలా బాగుంది. సో 1 hour స్పెండ్ చేశాను వీటికి. ఇట్స్ నాట్ సీ ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ వర్క్ ఫర్ 5 minutes, ద వర్క్ ఇస్ డిఫరెంట్. యూ వర్క్ ఫర్ 1 hour, దర్ ఇస్ అ డిఫరెన్స్. మనసు పెట్టి చేయాలి ఏది చేసినా అంతే. నేను అవి రెండు కూడా మనసు పెట్టి ఇక్కడ ఉన్న పాటలన్నీ మనసు పెట్టి చేసిన సాంగ్స్ అన్నమాట. కాబట్టి మీరు 5 minutes చేసి డోంట్ ఎక్స్పెక్ట్ అ గుడ్ రిజల్ట్స్. కొంచెం టైం స్పెండ్ చేయండి, ఫైన్ ట్యూన్ చేయండి. ఇప్పుడు నేను ఇంకా ఫ్యూ మోర్ సాంగ్స్ నేను చూపిస్తాను. ఇది దేవుడి గురించి చేసిన సాంగ్, ఇది ఒకసారి చూడండి ఎలా ఉందో. ట్రై టు ఓపెన్ ఇట్. राम नाम मेरी सांस, जय श्री राम, जय श्री राम, मेरे प्रभु श्री राम, जय जय श्री राम. अंजनी का लाल प्रभु, तेरा ही दास कहलाऊं, तेरे चरणों की धूल बनूं, बस तेरा नाम ही गाऊं. अयोध्या के दीपक तुम हो, धरती के पालनहार, तेरी भक्ति में ही राम मिलता मुझको संसार. राम राम राम, मेरी सांसों में राम, तेरे चरणों में जीवन मेरा. जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, तेरा नाम ही मेरा धाम. పరమేశ్వరరావు ఎట్లుంది? బాగుంది సార్. ఇప్పుడు సార్ నాకు అసలు ఒక ఫిల్మ్ లో ఉన్న సాంగ్ లాగా ఉంది సార్. మనం ఏలో చేసినట్టు లేదు అసలు, నిజంగా ఫిల్మ్ లో సాంగ్ లాగా ఉంది. నేను అదే చెప్తాను. మీరందరూ కూడా నేను చెప్పింది అబద్ధం కాదు. మీరు షార్ట్ ఫిల్మ్స్ కి చిన్న చిన్న బడ్జెట్ కి మూవీ సాంగ్స్ ఇచ్చేంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఆ పాటలు అన్నిట్లో దమ్ము ఉందా లేదా అండి? ఉంది సార్. అది సార్ ఎస్ సార్. మీరైతే అందరు అమ్మ పాట విన్నారు కదా, నేను ప్లే చేసే అవసరం లేదు, విన్నారు కదా. అయితే ఇంకొకటి చూడండి, హిందీ సాంగ్. ఇప్పుడు ఇది హనుమాన్ కదా, నార్మల్ హిందీ సాంగ్ ఒకటి చేశాను, మోటివేషనల్ స్టూడెంట్ గురించి. ఇది కూడా చాలా క్లాసికల్, అంటే చాలా క్లాసికల్. डिग्री तो हाथ में है, पर सपने अभी अधूरे हैं. घर वाले पूछते रोज, बेटा जॉब कब करेगा? दिन भर स्क्रॉलिंग, रात भर टेंशन, अंदर से टूट रहा है दिल, पर कहानी खत्म नहीं हुई. सुबह उठ के फोन उठाया, लिंक्डइन पे सबको जीते पाया. किसी की प्लेसमेंट, किसी का स्टार्टअप, खुद का फ्यूचर लगता शट डाउन. पापा की आंखों में सवाल है, मम्मी के चेहरे पे ख्याल है. पढ़ा लिखा के भी क्या मिला, ये सुन के दिल भी उदास है. फ्रेंड्स सब आगे बढ़ रहे, हम बस खुद से लड़ रहे. डिग्री वॉल पे लटकी है, पर पॉकेट सभी भी खाली है. पर दुनिया बदल रही है, नए स्किल्स की चल रही है. ए और डिजिटल के जमाने में नई कहानी पल रही है. डिग्री से ज्यादा स्किल तेरा फ्यूचर है. डिजिटल दुनिया में हर सपना पॉसिबल है. सो हो या गूगल एड्स या वर्डप्रेस का मैजिक है. या के साथ जो सीख गया उसका कल फैंटास्टिक है. रुक जा, रुकना अब मना है. डिजिटल ఎలా ఉంది గైస్ హిందీ సాంగ్స్?
బాగుంది సార్. బాగుంది చాలా బాగుంది సార్. సార్. స్కిల్స్ అనే యాడ్ చేసి ఒక సాంగ్ ఉంది. మూవీ సాంగ్స్ విన్నట్టే ఉంది. తెలుగులో మీనింగ్ చెప్పండి. వినే మనం కొద్ది కూడా- వినాలనిపిస్తుంది సార్. సో నాకు పెద్ద హిందీ రాదు, మనం కూడా తోడా ప్రాస్దాలే, బట్ మనం కొట్టేయచ్చు అనమాట. అంటే లిరిక్స్ ఇస్తే చాలా, ఇప్పుడు ఏంటంటే మోటివేషనల్, అంటే డిగ్రీ అయిపోయినా కూడా ఖాళీగా ఉన్నాడు వాడు, జాబ్ చేస్తలేడు అని వానికి మోటివేషన్ కోసం చేసిన సాంగ్. యాక్చువల్లీ ఇదంతా రావడానికి కారణం ఏంటంటే మా కోడలు, మా అక్క కూతురు నీట్ మంచిగా రాయలేదు, ఫెయిల్ అయ్యింది. ఆ పిల్ల ఫుల్ బాధలు ఉంది. ఆ పిల్ల కోసం నేను ఒక పాట తయారు చేసిన, ఫస్ట్ పాట ఇది. దాని తర్వాత నాకు మంచిగా అనిపించింది, అరే అని మనీ డెవలప్ చేసిన, నేను చేసిన పాట చూపిస్తే ఇందులో నేను పాడినా అండి, ఇది నేను పాడిన పాట, ఓకేనా. అంటే ఇందులో ఇంకో రకం ఉంటుంది అనమాట, మనం పాడి కూడా దాన్ని రీమిక్స్ చేయొచ్చు. రెడీ ఉన్నారా నా పాట వినడానికి? ఇదో సార్ పెట్టండి సార్. ఈగర్లీ వెయిటింగ్. ఈ విధంగా ఇలా కూడా పెట్టొచ్చండి, మనం కంప్లీట్ గా ఇట్లా పెట్టుకుని వినొచ్చు. మనకి ఇంట్లో కూడా యూట్యూబ్ లాగానే లైక్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇంకా చాలా మందికి తెలియదు, మెల్లమెల్లగా వస్తుంది అనమాట ఇది. ఐఎమ్ ప్లేయింగ్ దిస్, రెడీ, ధైర్యం చేసుకోండి. I know your heart feels broken now. The silence hurts so deep. You gave your all, your dreams so big, and now you just can't sleep. But one bad score can never define the fire inside your soul. This is not the end of your story. You're still closer to your goal. ఎట్లుంది? ఇది మీ వాయిస్ లాగా లేదు సార్, కానీ ఏఐ వాయిస్ అనిపిస్తుంది. అంటే ఏం చేసిన అంటే ఇక్కడ క్లోన్ తీసుకుంటది అనమాట. ఇప్పుడు నేను కొంచెం స్మూత్ గా వాడగలుగుతా, కానీ ఇంగ్లీష్ సాంగ్ అంటే హై టోన్ లో వాడాలిగా. నేను ఒక శాంపుల్ ఇచ్చేసిన భయంకరంగా, ఇస్తే అది ఫైన్ ట్యూన్ చేసుకొని వాడి, నేను వాడితే ఇంకా ఘోరంగా వాడతాను. సో అట్లా చేసింది అనమాట, బట్ స్టిల్ గుడ్ కదా. ఎస్ సార్, ఎస్ సార్. సో అండ్ దట్స్ ద స్టోరీ. ఈ పాటతో స్టార్ట్ చేసి ఇక ఆగలేము, మనము చేసుకుంటా పోతే ఫైనల్ గా ఈ వరకు వచ్చింది. సార్ యాక్చువల్ గా అందులో 4 వెర్షన్స్ ఇస్తారు కదా, నేను కూడా కొన్ని ట్రై చేశాను సార్ బిఫోర్. కాకపోతే మ్యూజిక్ అనేది ఎక్కువసేపు వస్తుంది. అది నేను యూట్యూబ్ షార్ట్స్ కోసం చేశాను, చాలా ఎడిట్ చేయాల్సి వచ్చేది. ట్రిమ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. నేను చూపిస్తాను మీకు అందరికి. ఎవరు అడిగారు సునో ఫ్రీ అంటే, సునో ఫ్రీ అండి. కాకపోతే ఇక్కడ ఏముంటుందంటే, ఇప్పుడు చాట్ జీపీటీ ఫ్రీకి, చాట్ జీపీటీకి పెయిడ్ కి తేడా ఉన్నట్టే సునో ఫ్రీకి సునో పెయిడ్ కూడా తేడా ఉందన్నమాట. ఇక్కడ ఇచ్చే పాటలలో ఫ్రీలో అందరి పాటలు ఒకటేలాగా ఉంటాయి. ఆ మ్యూజిక్ ఎక్కువ లాగ్ ఉంటుంది మ్యూజిక్ కూడా. వర్డ్స్ కూడా చాలా ఇదిగా ఉంటాయి ఫ్రీలో. నేను ట్రై చేశాను సార్, సరిగ్గా రాలేదు. ఇప్పుడు నేను చేసిన పాటల్లో ప్రతిదీ డిఫరెంటే, అన్ని డిఫరెంట్ పాటలు. నీట్ ఫీల్డ్ లాగా అమ్మ సాంగ్ ఒకటి, రుద్ర తెలుగు వేరే, ఇంగ్లీష్ వేరే, హనుమాన్ సాంగ్ వేరే, హిందీ సాంగ్ వేరే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. అయితే సునో ఫ్రీనే, మీరు suno.comకి వెళ్ళండి. ఇలా 2 పనులు చేయండి. ఎట్లా పాటల్లో మునిగిపోయినాం కాబట్టి లేటెస్ట్ గో డీపర్. అయితే మీరు జెమినీలో ట్రై చేయండి, ఒక పాట క్రియేట్ చేయండి, తర్వాత సునోకి రండి. సునోలో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి మీరు. అయితే ఇక్కడ డిస్క్రైబ్ ద సాంగ్ యూ వాంట్ టు మేక్ అన్నది కదా, అట్లా చేయకండి. ఇది అట్లా చేస్తే ఇది కూడా చండాలంగా చేస్తుంది అనమాట. అట్లా చేయకుండా ఇక్కడ క్రియేట్ అని కొట్టండి. క్రియేట్ అని కొట్టింది కదా, ఇక్కడ మీ లిరిక్స్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ ఈ లిరిక్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి? లిరిక్స్ చాట్ జీపీటీ. లిరిక్స్ చాట్ జీపీటీ నుంచి తీసుకోండి. దాని తర్వాత ఇక్కడ స్టైల్ అని ఉంటుంది, ఈ స్టైల్లో స్టైల్ రాయాలి. దెన్ పాటను జనరేట్ చేయమని చెప్పాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, ఇదే సాంగ్ అది చేసింది కదా, ఉమెన్ గురించి చేసిన సాంగ్. లెట్ మీ డూ దిస్. ద సేమ్ సాంగ్ ఐ వాంట్ టు ట్రై ఇట్ ఆన్ సునో. Now give me lyrics separate, at the same time the style separate, so that I'll be pasting directly in the Suno. So the Suno. So Suno app create cheyandi. క్రియేట్ చేసినప్పుడే ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ ఇది వేస్ట్, ఇలా చేయొద్దు. క్రియేట్కి రండి. క్రియేట్కి వచ్చిన తర్వాత ఇక్కడ యూ షుడ్ స్టార్ట్. మీ లిరిక్స్ ఏంది ఇక్కడ పేస్ట్ చేయండి, తర్వాత మీ స్టైల్ మెన్షన్ చేయండి, గో కొట్టండి. మీకు 2 వర్జన్స్ ఏమో ప్లే చేస్తుంది. ఒకటే సాంగ్ 2 వర్షన్స్ చూపిస్తుంది అనమాట. అప్పుడు చూడండి, ఇప్పుడు
సో జెమినైకి అయితేనేమో డైరెక్ట్ పేస్ట్ చేయండి, లేదంటే ప్రాంప్ట్ ఇవ్వండి. దీనికైతేనేమో ఒకటి లిరిక్స్ ఇవ్వాలి, ఒకటి స్టైల్ ఇవ్వాలి. ఇగో స్టైల్ అన్నది ఇప్పుడు లిరిక్స్ వచ్చేసింది కదా, అది ఈ లిరిక్స్ లో కూడా చాలా మార్పులు చేయాలి. నెక్స్ట్ క్లాస్ లో నేను డైరెక్ట్ ఒక సాంగ్ ఏ విధంగా చేయొచ్చు చాలా టైం స్పెండ్ చేసి చూపిస్తాను మీకు. కాపీ చేస్తున్నా, ఇక్కడ లిరిక్స్ లో పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ హెల్ప్ మీ రైట్ లిరిక్స్ అన్నది, కానీ ఇది దీని పని కాదు, ఆ చాట్ జీపీటీ బాగా చేస్తుంది అనమాట. స్క్రోల్ డౌన్, స్టైల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ఎలక్ట్రానిక్ అంబియంట్ కావాలా, ఏ విధంగా కావాలని చెప్తుంది. ఇక్కడ చెప్పింది చూడండి వీడు, నీకు ఎట్లా కావాలో చెప్పిండు. మోడర్న్ తెలుగు సినిమాటిక్ మోటివేషనల్ థీమ్ ఇవన్నీ చెప్పాడు, స్ట్రింగ్స్ అని అవన్నీ. సో నాకేం తెలియదు, బట్ సమ్ టైమ్స్ వీ విల్ గైడ్ దెమ్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, దెన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద క్రియేట్. రైట్ గైస్? సింగర్ ఎలా పాడండి చెప్పచ్చా సార్? పలానా సింగర్ లా పాడండి అని తీసుకోవద్దు అట్లా. నీవు పలానా సింగర్ అంటే ఆ సింగర్ క్వాలిటీ చెప్పాలి, కానీ సింగర్ ని అది అగైన్స్ దేర్ పాలసీ అనమాట. తీసుకోవద్దు అది. 100% తీసుకోవద్దు. నీకు మెలోడీ కావాలా, ర్యాప్ కావాలా చెప్పాలి అంతే, కానీ యూ షుడ్ నాట్ సే ఎనీథింగ్ ఎల్స్. అది తీసుకోవద్దు. క్రియేట్ కొడుతున్నా అండి, నీకు చాలా ఫాస్ట్ గానే పాట క్రియేట్ అయిపోతుంది. ఇక చూడండి ఇక్కడ ఏ మోడల్ తీసుకుంటున్నాను, V5.5 Pro పవర్స్ వాయిసెస్ కస్టమ్ మోడల్స్, అథెంటిక్, అడ్వాన్స్ క్రియేషన్, ఇవన్నీ నేను ప్రో వాడుతున్నా. ఇది మంత్లీ 2000 ఏమో పే చేస్తున్నాను నేను దీనికి. డౌన్లోడ్ చేసి మనం వీడియోస్ కి ఎడిట్ చేసినప్పుడు దానికి యాడ్ చేసుకోవచ్చు. ఇది నీదే, ఎవరి కాపీరైట్ కాదు. నువ్వు హ్యాపీగా యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు, దేనికన్నా పెట్టుకోవచ్చు నువ్వు. ఎందుకంటే ప్రతి సాంగ్ ఇదే లిరిక్స్ నేను మళ్ళీ ప్లే చేస్తే నీకు మళ్ళీ వేరే ట్యూన్ వస్తుంది, సేమ్ ట్యూన్ కాదు. అంటే నాకు నేను చేసుకున్నా కూడా అది కొత్త పాటనే, మళ్ళీ పాత పాట కాదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. సాంగ్ అవుతుంది. ఇనిషియల్ గా మీరు ఫ్రీ ట్రై చేయండి. క్లయింట్స్ వస్తే మాత్రం ఇట్స్ బెటర్ యూ గో ఫర్ అ పెయిడ్ వర్షన్. సార్ ఇందులో మూవీ సాంగ్స్ ప్లే కావేమో సార్ డైరెక్ట్? అంటే మూవీస్ నుంచి సాంగ్స్ తీసుకోవడం రాదు, మనం క్రియేట్ చేయడం మాత్రమే. ఎందుకు తీసుకుంటావు సాంగ్? మూవీ సాంగ్స్ తీసుకుని ఏం చేస్తావు? మనం ఏం చేస్తున్నాం, మనమే ఒక కొత్త పాట చేస్తున్నాం, ఇంకా వేరే పాట క్రియేట్ చేస్తున్నాం. అవసరం లేదు మనకు. మనం కొత్త పాటని వేరే పాట తీసుకున్నామంటే మళ్ళీ కాపీరైట్. అది అంటే ఆ పాట మోడల్ చెప్పాలంతే. ఇప్పుడు ఇతను అడిగాడు కదా వేరే సింగర్ని తీసుకోవద్దు అని, తీసుకోవద్దు, అది యాక్సెప్ట్ చేయదు. ఇగో పాట వచ్చిందండి, నేను ప్లే చేస్తున్నా, వినండి. ఒకప్పుడు నాకు కలలుండేవి, లిరిక్స్ ఇవి. నా దారిలో నేను నడిచేదాన్ని. కాలం మారింది, జీవితం మారింది, బాధ్యతల మధ్య నన్నే మరిచాను. ఇల్లు పిల్లలు కుటుంబం కోసం నా రోజులు అన్నీ అర్పించాను. కానీ నా మనసులో ఉన్న కలను ఎప్పుడు నేను వదల్లేదు. ఏళ్ళు గడిచాయని ఆగిపోకు, అవకాశం లేదని దిగులు పడకు. నీ కథ ఇంకా ముగిసిపోలేదు, నీ గమ్యం ఇంకా దూరం కాలేదు. చేతుల్లో పని, కళ్ళల్లో కళ, మనసులో ఇంకా ఉంది ఆ బలం. ఒక అడుగు నేడు ముందుకు వేస్తే రేపటి ప్రపంచం నీదవుతుంది. నిన్న ఏం జరిగిందో వదిలే, ఈ రోజు నీ కోసం మొదలే. వయసు కాదు, సమయం కాదు, నీ సంకల్పమే నీ విజయానికి దారి. మళ్ళీ మొదలు, మళ్ళీ మొదలు, నీ కలల ప్రయాణం మళ్ళీ మొదలు. ఆలస్యమైంది అని అనుకోకు, నీ అవకాశాన్ని నువ్వే ఆపకు. లేచి నిలబడు, ముందుకు నడుగు, నీ గమ్యాన్ని నువ్వే చేరుకో. నువ్వు చేయగలవు, నువ్వు గెలవగలవు, నీ జీవితాన్ని మళ్ళీ నువ్వే రాయగలవు. కెరీర్ గ్యాప్ నీ బలహీనత కాదు, నీ ప్రయాణంలో చిన్న విరామం మాత్రమే. నువ్వు నేర్చుకో
నేర్చుకున్న జీవిత పాఠాలు ఏ సర్టిఫికేట్ కంటే తక్కువేమి కావు. కుటుంబాన్ని నడిపిన నీ చేతులు నీ కెరియర్ ని కూడా నిర్మించగలవు. పిల్లలకు దారి చూపిన నువ్వు నీ జీవితానికి దారి చూపగలవు. యో విను, ఇది నీ సమయం లేట్ అయిపోయింది అంటారా? నో, ఇది నీ కొత్త ప్రారంభం. గ్యాప్ ఉందని భయపడతావా? నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అదే నీ బలము. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫ్యామిలీ కోసం ఫైట్ చేసావు. ఇప్పుడు నీ డ్రీమ్ కోసం ఒక్కసారి ఫైట్ చేసు. స్కిల్ నేర్చుకో, స్టెప్ తీసుకో, ఫియర్ ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళు. స్టార్ట్ అంటే జీరో నుంచి కాదు, ఎక్స్పీరియన్స్ తో వచ్చే లెవెల్ తో. పేజ్ ఒక నంబర్, గ్యాప్ ఒక చాప్టర్. నీ స్టోరీకి నువ్వే రైటర్, నీ ఫ్యూచర్ కి నువ్వే క్రియేటర్. అవకాశం కోసం ఎదురు చూడకు, నీ అవకాశాన్ని నువ్వే తయారు చే. డ్రీమ్, లెర్న్, వర్క్, రైజ్. ఈసారి ఎట్లుంది గైస్? సూపర్ ఉంది సార్. సూపర్ ఉంది సార్. చాట్ జీపీటీనే లిరిక్స్ తీసుకున్నా, జెమినీలో ఒకలాగా వచ్చింది, ఇందులో ఒకలాగా వచ్చింది. సో మీరు అర్థం చేసుకోండి. సునోలో బాగా వచ్చింది సార్. సో సునోలో మళ్ళీ మీరు ఫ్రీగా ట్రై చేస్తే ఒకలాగా ఉంటుంది, పెయిడ్ లో ఒకలాగా ఉంటుంది. అందుకే నేను చెప్పే మాట రాసి పెట్టుకోండి, పైసా పేకో తమాషా దేకో. ఓకే, అది ఎప్పుడు పనిచేస్తుంది. సార్ బేసిక్ ప్లాన్ ఎంత సార్ సునోలో? చూద్దాం ఒకసారి. ఇది మళ్ళీ రెండో వర్షన్ ఇచ్చింది చూడండి. ఇది ఫస్ట్ వర్షన్ కదా, రెండో వర్షన్ చూడండి ఒకసారి. ఒకప్పుడు నాకు కలలుండేవి, నా దారిలో నేను నడిచేదాన్ని. కాలం మారింది, జీవితం మారా ఉంది, అబలం ఆపకులేచి. ఫస్ట్ వర్షన్ బాగుంటుంది. అజ్యూమ్ దట్ యూ లైక్ ఇట్ అండి. నీకు నచ్చింది అనుకుంటే దెన్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ పబ్లిష్ ఇట్. ఇప్పుడు ఇది పబ్లిష్ కాలేదండి, వీడియో జస్ట్ ఉందంతే. యాక్చువల్గా నేనైతే ఇప్పటికే దీన్ని పబ్లిష్ చేయనండి. నేను మళ్ళీ ఇక చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక కవర్ ఆర్ట్ కూడా చేసుకుంటుంది అది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎడిట్ ఇట్. అండ్ దీనికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు మనము. ఇగో మళ్ళీ మొదలు అని పెట్టేసుకుంది దాని బదులు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ share, add to playlist. You can see here, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, మీకు పబ్లిష్ చేస్తే పబ్లిష్ అవుతుందండి. ఇది నాకు నచ్చలేదు అనుకుంటే మళ్ళీ ఏం చేయాలి, దీన్ని తీసుకొని మళ్ళీ చేయాలి. ఇంకొకటి ఏంది, బై డిఫాల్ట్ సునో నీకు 4 నిమిషాలు 5 నిమిషాల వీడియో ఇస్తుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ లిరిక్స్ లో దీన్ని కట్ షార్ట్ చేయాలి. అందుకని అంత పెద్ద పాట ఎవరు వినరు. ఈ లిరిక్స్ లోనే మొత్తం మ్యాజిక్ ఉందండి. ఈ లిరిక్స్ ను మోడిఫై చేసి ఇక్కడ నేను నేర్పిస్తాను. ఇప్పుడు మన సాంగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఈ వర్డ్స్ అంటే ఏంటి, ఇవి ఏం చేయాలన్నది నెక్స్ట్ క్లాస్ లో నేర్పిస్తా. కట్ స్టార్ట్ చేయడం ఎట్లా, అండ్ తర్వాత కొన్ని సాంగ్స్ స్లోగా వస్తున్నాయి, దాని స్పీడ్ ఎట్లా చేయాలి, దట్ విల్ బి లర్నింగ్. బట్ మీకైతే అర్థమైంది కదా ఏ విధంగా సాంగ్ చేయాలో, అర్థమైంది కదా? ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను. వీ స్టార్టెడ్ విత్ జెమినై అండి. జెమినైలో మీరు నార్మల్గా ఇగో చాట్ జీపీటీకి వెళ్ళి తీసుకొని పాట చేయమంటే చేసింది, మ్యూజిక్ బాగుంది, పాట బాగాలేదు. తర్వాత నేను ఏం చేశాను, చాట్ జీపీటీ నుంచి తీసుకొచ్చి లిరిక్స్ ఇచ్చి చేశాను. అది కూడా ఇచ్చింది కానీ అది కూడా పర్ఫెక్ట్గా లేదు. ఇదే లిరిక్స్ తీసుకొచ్చి నేను సునోలో వేశాను, బ్యూటిఫుల్ గా అంటే బ్యూటిఫుల్ గా సాంగ్ ఇచ్చింది అనమాట. ఓకే, సో రెండు ట్రై చేయండి. ఐ వాంట్ యూ టు ట్రై బోత్ ఆఫ్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు రెండిట్లో వస్తుంది, అక్కడ మ్యూజిక్ ట్రై చేయండి, ఇక్కడ మ్యూజిక్ ట్రై చేయండి, కంపేర్ ఇట్. మీ అందరి పాటలు విని నేను అప్పుడు మీకు అసలు సాంగ్ ఎట్లుంటే బాగుంటుంది, ఎట్లా స్టార్ట్ చేయాలి, సో దట్ రేపు పొద్దుగాల ఒక క్లయింట్కి మీ ఫ్రీలాన్సింగ్ ఏ విధంగా చేయాలన్నది నేను చూపిస్తాను. ఓకే, కొంచెం టైం స్పెండ్ చేస్తే మీ సునో యాప్లో ఈ విధంగా మీకు ఛానల్ ఆర్ట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్, కవర్ పిక్, మీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని కూడా వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి నేను చాట్లో పెడుతున్నాను, అది క్లిక్ చేస్తేనే మీ ఛానల్ క్రియేట్ అయిపోతుంది. క్లిక్ చేసి ఇది ఫాలో కాండి, సో దట్ నెక్స్ట్ సాంగ్ వస్తే మీకు కూడా వస్తుంది. ఇందులో కూడా ఫాలోవర్స్ పెంచుకోవచ్చు మనం. యా, దట్ ఈస్ మై ఛానల్ యూఆర్ఎల్. యూట్యూబ్కి ఉన్నట్టే ఫ్యూచర్లో డౌన్ ది లైన్ 3 years లో మేజర్ పీపుల్ విల్ స్టార్ట్ యూజింగ్ సునో. అయితే స్టార్టింగ్ లో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అనమాట. మీరు మంచి పాటలు వస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తా.
చాలా మంది క్రియేటర్స్ చాలా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళని చూపిస్తా, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఇవన్నీ. కెన్ యూ సీ దిస్ స్క్రీన్? ఇవన్నీ వేరే వాళ్ళు తయారు చేసింది. ఇగో టూ లేట్ అని ఎవరో 45 వ్యూస్ వచ్చినాయి. దిజావు 4 lakhs వ్యూస్. ఓడిఎం టు తెలుగు మనదే 2 వ్యూస్ వచ్చింది. ఏం పాట ఇప్పటిదాకా చేసిన పాటనేనా? Yo, 2026, baby. ఇది నేనే చేసిన పాట. లెట్ మీ ప్లే దిస్. బేబీ అంటుంది మంచిగా. Everybody got AI, nobody got sleep. AI on my laptop, AI on my phone. ChatGPT working while I stay home. Gemini cooking, Claude going hard. Prompt engineering made me a star. AI everywhere, bro, this future unfair. One prompt, one click, money flying in the air. Wake up morning, open ChatGPT. Teacher asking questions, bro, I copy instantly. Canva making posters, Gamma making decks. Notebook a lemon. I think 2 months back నేను డీప్ రీసెర్చ్ చేసినప్పుడు నేను ఏం చేసిన నాకు తాగి చేసినప్పుడు ఉంటుంది అది. బట్ ఇట్స్ నైస్. నా వాయిస్ తీసుకొని చేశాను అనమాట. అంటే యాక్చువల్గా నేనేందంటే కొలవెరీ సాంగ్ ఉంది కదా, అరే ఆ సాంగ్ లాగా ఉండాలన్నట్టు చెప్తే వాడు ఇట్లా చేసిండు లాస్ట్కి వస్తే. బట్ ఇట్స్ నాకే నవ్వు వస్తుంది. ఐ డెంట్ పబ్లిష్ ఇట్, బట్ ఇట్ ఈస్ దేర్. నైస్. ప్రయోగం చేస్తుండాలి మనం. అయితే ఇక్కడ ఎవడో చేశాడు, ఇది చూద్దాం. 4 lakhs వచ్చిందంటే ఇది మంచిగా ఉన్నట్టు సాంగ్. పాట లేదు, పోయి అంటాడు వీడు. ఇంకోటి చూద్దాం. Show me down, like you never shot before. Baby, it's your choice, so why you looking like that at me for? Show me down. Show me down. లిటరల్ గా 2 months బ్యాక్ ఒక వైబ్ లో ఉండే తెలుసా. నైట్ మొత్తం పని చేస్తుండే, సునోలో ఉన్న మ్యూజిక్ పెట్టుకొని వర్క్ చేస్తుండే. మజా వచ్చేది అసలు. మీరు కూడా నైట్ టైం వర్క్ చేసినప్పుడు సునో ఓపెన్ చేసి పాటలు పెట్టుకోండి, అసలు ఒక రేంజ్ లో ఉంటుంది అసలు యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా వేరే క్రియేటర్స్ చేసినవే. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ సునో ఇస్ గివింగ్ మనీ. ఇఫ్ యూ గెటింగ్ మోర్ వ్యూస్, సేమ్ లైక్ యూట్యూబ్, దే ఆల్సో గివింగ్ యూ మనీ. సో రేపొద్దున మీ సాంగ్ హిట్ అయింది అనుకో, దెర్ ఈస్ వన్ మోర్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఫర్ యూ విత్ ద హెల్ప్ ఆఫ్ సునో. ఓకే, సరే. ఇనిషియల్గా అయితే మీరు ఫోకస్ ఆన్ కొంచెం రీసెర్చ్ చేయండి. అండ్ డోంట్ ట్రై టు క్రియేట్ 10 వీడియోస్, 10 మ్యూజిక్. ఒక్కటి చేసినా మంచి చేయడానికి ట్రై చేయండి. నాకు ఫైనల్గా ఏదైతే మంచిగా ఉందో అది నాకు వినిపియండి ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, యాక్సెప్ట్ ఛాలెంజ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే సార్. సార్ మన వాయిస్ ఇచ్చేసి ఎలా చేయాలి ఒక్కసారి చెప్తారా సార్? నెక్స్ట్ చూపిస్తాం నేను ప్రియా, నెక్స్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నేనే రీసెర్చ్ చేయాలి. నేను అప్పుడు ఎట్లా చేసినా నాకే తెలియదు. నేను మళ్ళీ కొంచెం రీసెర్చ్ చేయాలి. ఇట్స్ బిన్ లాంగ్ టైం. నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. అండ్ సో మీ టాస్క్ ఏంది? నేను టాస్క్ PDF ఏం పంపిస్తున్నాను, డైరెక్ట్ చెప్తున్నా. జెమినైలో సాంగ్ క్రియేట్ చేయండి, సునోలో సాంగ్ క్రియేట్ చేయండి, కంపేర్ చేయండి విచ్ ఈస్ గుడ్. అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చిన బెస్ట్ సాంగే నాకు చూపించండి. కొంచెం టైమ్స్ తీసుకుంటుంది. అండ్ ఆల్వేస్ ఒక థీమ్ అనుకోవాలి. ఇప్పుడు నేను ఒక మదర్ గురించి అనుకున్నా, మీరు ఒక ఫాదర్ గురించి చేయండి, ఒక అన్న చెల్లెల గురించి చేయండి. అంటే ఒక థీమ్ ఉండాలి. థీమ్ లేకుంటే వేస్ట్. అట్లా థీమ్ అనుకొని చేయండి. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, యాక్చువల్లీ ఈ రోజు మనం ఏదో చేయాలనుకున్నాం, లాస్ట్కి వస్తే మ్యూజిక్ కార్డ్ ఎండ్ అయిపోయినా. బట్ ఇట్స్ గుడ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్డ్ టుడేస్ క్లాస్. ఎందులో షేర్ చేయాలి సార్? జీమెయిల్ లో షేర్ ఏంటండి? ఎందులో షేర్ చేయాలి సార్? టాస్కా లింక్డ్ఇన్ లో పెట్టేసేయండి. ఆ ఆడియో డౌన్లోడ్ అయిపోయినాక లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి. గాయ్స్, దిస్ ఈస్ మై ఫస్ట్ సాంగ్ అని బట్టి వేరే వాళ్ళు లైక్ చేస్తారు కదా, బాగున్నా బాగాలేకపోయినా. సార్ ఎట్లా డౌన్లోడ్ చేసా? అంటే మేము చేసిన వీడియోకి కనెక్ట్ చేసి పెట్టాలి సార్? ఓన్లీ మ్యూజిక్? లేదు, ఓన్లీ ఆడియో చాలు నాకు. మీరు ఆడియోని ఇక్కడ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఇంక్లూడింగ్ లిరిక్స్. అదే ఒక విషయం చెప్తామండి. ఇప్పుడు చేసిన సాంగ్ నేను చూపిస్తాను మీకు, మీకు అర్థమవుతుంది.
లైబ్రరీ. ఇప్పుడు మళ్ళీ మొదలు సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్ ని ఐ కెన్ డౌన్లోడ్. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ ఎట్లుంది చూడు, MP3 ఆడియో, వావ్ ఆడియో, ఈ విధంగా డిఫరెంట్ ఉంది కదా. జస్ట్ డైరెక్ట్ గా MP3 ఆడియో డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ఆడియో డౌన్లోడ్ అవుతుంది. అండ్ అట్లా కాకుండా ఇది MP3 ఆడియో కదా, ఐ టెల్ యూ. ఇది కాకుండా కూడా ఇంకోటి చెప్తాను మీకు. వన్ మోర్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు పబ్లిష్ దిస్ అండి. ఇది పబ్లిష్ చేస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఇదిగో పబ్లిష్, ఓకే చేద్దాం. పబ్లిష్ చేసేటప్పుడు చూడండి, ఇగో దీని పేరు మళ్ళీ మొదలు అని ఉంది కదా, ఓకే ఉండని. అలో కామెంట్స్ ఆర్ రిమిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ఇక్కడ ఎడిట్ క్యాప్షన్ లిరిక్స్ ఇఫ్ యూ వాంట్, పిన్ సాంగ్ టు ప్రొఫైల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యానిమేట్, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అది మార్చి ఇంకోటి చేస్తుంది అనమాట. ఆర్ ఎల్స్ యూ కెన్ అప్లోడ్ యువర్ సెల్ఫ్. మా తులసి చెట్టు ఉంది, బాగానే ఉందిలే. పబ్లిష్ కొడుతున్నా బై. దిస్ ఇస్ యువర్ పబ్లిష్డ్ ఆడియో. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కూడా, క్లిప్ బోర్డ్. ఇప్పుడు దాని లింక్ డైరెక్ట్గా అర్థమైందా? మీరు ఈ లింక్ పోస్ట్ చేసినా అయిపోతుంది లింక్డ్ఇన్లో. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు నేను ఈ లింక్ మీకు చాట్ లో పెడతాను, మీరు క్లిక్ చేసి డైరెక్ట్ సునోకి వెళ్ళిపోతుంది అది. మీరు అక్కడ గైస్ దిస్ ఇస్ మై సాంగ్ అని చెప్పేసి డైరెక్ట్ సునోకి వచ్చేస్తుంది. వాళ్ళకి అకౌంట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా ప్లే చేసుకోవచ్చు ఇక్కడ. Got it? Yes, sir. సార్ టైం డ్యూరేషన్ ఏమైనా 2 minutes 4 minutes ఎట్లా? I don't care 2 minutes కానీ 5 minutes కానీ, as long as it is good it's fine. మీరు ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి మీరు రాంగ్ నచ్చినట్టు చేయండి బై. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా ఎంతసేపు ఉంటే బాగుంటుంది, ఎడిటింగ్ ఎట్లా చేస్తే బాగుంటుంది అని అప్పుడు చూపిస్తాను నేను. ఓకే సార్. ఓకేనా? చలో. సో డిఫరెంట్ పీపుల్ 50 మంది పైన ఉన్నారు, 50 సాంగ్లు. గెట్ రెడీ ఫర్ ఇట్. ఓకే, ఇమేజ్ చేసినాం ఒక ఎక్సైట్ అయ్యారు, వీడియో చేసినాం ఇంకో ఎక్సైట్ అయ్యారు. ఐ థింక్ ఇది మ్యూజిక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది అనుకుంటున్నాను నేను. చేసిరండి. పెళ్ళి అయితే మీ హస్బెండ్ మీద రాయండి, ఓకే. పెళ్లి కాకపోతే మీ అమ్మ నాన్న మీద రాయండి. ఇంప్రెస్ సమ్వన్ ఎల్స్ మీ సాంగ్ తోటి. ఖుషి అయిపోవాలి వాళ్ళు. అరే 25,000 కట్టినాం బయజరా, ఏదో వాల్యూ ఇచ్చిరని అన్నట్టయితే ఫీల్ అయితే చేయడం వాళ్ళకి, సరేనా? సార్ నేను సునోయాత్రి చేశాను సార్. అవునా? మీరు చెప్పారు కదా లాస్ట్ టైం, అప్పుడు చేశాను సార్. మంచిగా వచ్చిందా? మంచి వచ్చింది సార్. సరే మళ్ళీ ట్రై చేయి, ఇంకా ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్ లో నేను చూస్తాను. సరే సార్. చలో గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Bye-bye. So task again, I'm telling you, I want you to create one song on Gemini. Gemini లో 2 songs చేయండి. ఒకటి డైరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వానికే ప్రాంప్ట్ ఇచ్చి చేయమనండి. రెండోది చాట్ జీపీటీకి వెళ్ళి ప్రాంప్ట్ తెచ్చి చేయమనండి. 2 అయిపోయినా. థర్డ్ సునోలో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా సునోకి వచ్చేసి హోమ్ క్రియేట్ హోమ్, ఇక్కడనే సాంగ్ అడుగు. డైరెక్ట్ సాంగ్ నాకు అమ్మ పాట కావాలి అని చెప్పేసి అది ఎట్లా చేస్తుంది. మళ్ళీ క్రియేట్కి వచ్చేసి చాట్ జీపీటీ దగ్గర ఫ్లో తీసుకొని చేయి. ఈ విధంగా 4 సాంగ్స్ తయారు చేయండి. మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏది బాగుంది అన్నది. నాకు మాత్రం ఫైనల్గా ఒకటే పాట ఇవ్వండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ సాంగ్ ఐ క్రియేటెడ్ అని చూపించండి, నేను వింటా. ఓకేనా? ఓకే సార్. చలో దెన్, టేక్ కేర్, బాయ్.